సో ఒకసారి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ నుంచి జనరల్గా మన ఎంట్రీ అనేది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఇలా క్లాక్ వైజ్గా వచ్చి లోపలికి వెళ్తున్నాం. సో యాక్చువల్గా ఇక్కడ గోడ ఉండాలి, సో అది లేదా అది వదిలేసేది. సో జనరల్గా మన వాళ్ళు ఏం మాట్లాడతారంటే, ఇక్కడ చూడండి నైరుతి మూల అక్కడ ఓపెన్ కూడా ఉంది, అక్కడ నుంచి ఇక్కడికి మనం జనరల్గా 2 పీసెసే చేశారు. సెంట్రల్ బ్రహ్మస్థానం అనేది అటు ఇటు తప్పినట్టుంది, సో సేవ్ చేశారు. ఇది మనకు కరెక్ట్గా 4th ప్లేస్లోకి వచ్చింది చూడండి. కాకపోతే ఈ రూమ్కి ఇది నైరుతి అవుతుంది, ఈ రూమ్కి ఇది వాయువ్యం అవుతుంది, ఇవన్నీ పనికి మళ్ళీ మాటలండి. ఓకేనా, 100% ఇలా ఉండొచ్చు. సో మరి ఇలా ఉంటే ఏం జరిగింది సార్ అని మాట్లాడినప్పుడు ఇక్కడ చూడండి, అక్కడ పూర్తి ఉత్తర వాయువ్యం అయింది, ఇక్కడ ఈ రూమ్కి సంబంధించిన నైరుతి అయింది. ఒక రూమ్కి నైరుతి చూడడం అనేది మరి ఎప్పటి నుంచి కొత్త శాస్త్రం వచ్చిందో మనకైతే తెలియదు. సో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు పొలిటికల్గా బ్యాంక్ మేనేజర్గా వర్క్ చేశారు, మెయిన్ పర్సన్ ఆయన. మళ్ళీ రెంట్కి ఇచ్చినప్పుడు ఒక పొలిటీషియన్ వచ్చారు. సో చాలా చాలా టాప్గా వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చింది. సో వాళ్ళు ఇవన్నీ నిన్న చెప్పారు నాకు, అందుకని ఇదంతా వీడియో చేసి మీకు పెడుతున్నాను. సో మరి ఎలా ఉంది సార్ ఇదంతా అంటే ఇట్లా చెప్పారండి. సో గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు సొంత కవిత్వాలన్నీ అందరూ చెప్తూ ఉంటే వింటా కూర్చుంటే మనం ఏం చేయలేమండి. ఒరిజినల్ శాస్త్రమే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ.